అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి రైతు బంధు డబ్బులకు సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు మన ఛానల్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి రాబోయే పథకాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరూ కూడా ఈ వీడియోని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా ఇవాళ లేటెస్ట్ అప్డేట్స్కి అయితే వచ్చేద్దాం. సో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 1 ఎకరం లోపు ఉన్న రైతులకు మాత్రమే అకౌంట్లలో డబ్బులు జమ చేసిన ప్రభుత్వం రేపటి నుండి 27వ తారీఖు 28వ తారీఖు నాడు 6 గ్యారంటీలకు సంబంధించిన ప్రొసీజర్ ఉన్న నేపథ్యంలో రేపటి నుండి 3 ఎకరాల లోపు ఉన్న రైతులకి ఖాతాలలో రైతు బంధు డబ్బులు వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అనమాట. అయితే కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఎకరాకి 5,000 రూపాయలు ఇచ్చిందో అదే విధంగా ఈసారి కూడా 5,000 రూపాయలను ఇంకొక విడతలో 3 ఎకరాల లోపు ఉన్న రైతులకి విడుదల చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇందులో భాగంగానే నిన్న రైతు భరోసా అంటే రైతు బంధుకు సంబంధించిన పేరును ఖచ్చితంగా రైతు భరోసాగా చేంజ్ చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. సో ఇందులో భాగంగా ఇప్పటి నుండి 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు కూడా రైతు బంధు డబ్బులు అయితే జమ కానున్నాయి అకౌంట్లలో. కాబట్టి మీరందరూ కూడా అకౌంట్లో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. తాజాగా రైతు బంధుకి సంబంధించి చాలామంది మా అకౌంట్లలో పడలేదు, కేవలం కొన్ని కుంటల వరకు మాత్రమే జమ అవుతున్నాయని అయితే చెప్తున్నారు. సో ఇప్పుడు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం అయితే 3 ఎకరాల లోపు ఉన్న రైతులకి డబ్బులు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ ప్రక్రియ మొత్తం సంక్రాంతి వరకు జరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారిక వర్గాలు అయితే చెప్తున్నాయన్నమాట. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మీరు వెంటనే మిస్ కావద్దు అనుకుంటే ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి, మీ తోటి రైతు సోదరులకు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.